హలో అందరికీ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట. రథసప్తమి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేశాను. ఇంకా పూజా మందిరాన్ని బయట పరిసరాలన్నింటినీ కూడా శుభ్రం చేసుకున్నాను. ఇంకా పాలు పొంగిద్దామని చిన్న ఇత్తడి గిన్నె ఉంది మా ఇంట్లోని. ఆ ఇత్తడి గిన్నెకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసి పాలైతే పోసి ఇలా మరిగిస్తున్నాను. 3 సార్లు పొంగొచ్చిన తర్వాత 3 గుప్పెళ్ళ బియ్యాన్ని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు చెప్పి సూర్య భగవానుడికి నమస్కారం పెట్టుకొని బియ్యాన్ని అందులో వేస్తున్నాను. ప్రత్యేకించి సూర్య భగవానుడికి చేసే ప్రసాదంలో ఎటువంటి సుగంధ ద్రవ్యాలు కూడా వేయమన్నమాట. ఓన్లీ ఆవు పాలు, ఇంకా బెల్లము, ఇంకా ఆవు నెయ్యి కలిపిన బియ్యము, వీటితో మాత్రమే ప్రసాదం చేసి నైవేద్యంగా పెడతాము. నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను. మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.